హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరు కూడా బాగుంటారని ఆశిస్తున్నాను. మరి ఈరోజు కథ ఒక సబ్స్క్రైబర్ ఎంతో రిక్వెస్ట్ చేయడం వల్ల రాసిన కథ. చివరి వరకు తప్పకుండా చూడండి. స్టోరీ స్టార్ట్ చేస్తున్నా, వచ్చేయండి. మన జీవితంలోకి కొంతమంది మనుషులు వస్తారు. వాళ్ళు మనకి ఎంత ముఖ్యమవుతారో మనకి తెలియక ముందే వాళ్ళతో మన భవిష్యత్తు గురించి కలలు కనడం మొదలు పెడతాం కదా. కానీ అదే మనిషి వల్ల ఒకరోజు మన కళ్ళ ముందే ఆ కలలన్నీ చెదిరిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నందినికి తెలీదు. ఆ రోజు ఉదయం నందిని ఇంట్లో పెళ్లి చూపుల హడావిడి మొదలైంది. అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తున్న విక్రమ్ని చూడటానికి అతని కుటుంబం వస్తుంది. నందినికి పెళ్లి మీద పెద్ద ఆసక్తి లేకపోయినా తల్లిదండ్రుల కోసం చీర కట్టుకొని పెళ్లి చూపులకు సిద్ధమైంది. విక్రమ్ని మొదటిసారి చూసిన నందినికి అతనిలో ఏదో నచ్చింది. అతని మాటల్లో అహంకారం లేదు. తన చదువు గురించి, తన కలల గురించి అడిగిన విధానం ఆమెకు తెలియకుండానే అతని మీద మంచి అభిప్రాయాన్ని కలగజేసింది. ఆ రోజు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న కొన్ని మాటలే కొద్ది రోజుల్లో ఒక అందమైన బంధానికి మొదలయ్యాయి. పెళ్లి నిశ్చయమైంది. నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. విక్రమ్ అమెరికా వెళ్ళిపోయిన ప్రతిరోజు నందినితో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇద్దరి మధ్య ప్రేమ కూడా తెలియకుండానే పెరిగిపోయింది. కానీ పెళ్లికి కొన్ని రోజుల ముందు విక్రమ్ ఆఫీస్ నుంచి వచ్చిన ఒక మెయిల్ అతని జీవితాన్నే కాదు, నందినితో జరగాల్సిన పెళ్లిని కూడా మార్చబోతుందని వాళ్ళిద్దరికీ అప్పటికి తెలీదు. అసలు ఆ మెయిల్లో ఏముంది? విక్రమ్ పెళ్లిని ఆపేయాల్సిన పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? అక్కడి నుంచే నందిని జీవితంలో అసలు కథ మొదలవబోతోంది. చూసేద్దాం రండి. నందిని గదిలో నుంచి బయటకు వచ్చేసరికి హాల్లో అప్పటికే పెళ్లి చూపుల సందడి మొదలైంది. వచ్చిన వాళ్ళందరికీ నవ్వుతూ పలకరిస్తున్న తల్లిదండ్రులను చూసి నందిని మాత్రం కాస్త ఇబ్బందిగా తలదించుకుంది. తన పెళ్లి చూపులు అనే విషయం గుర్తొస్తేనే ఆమెకు ఏం మాట్లాడాలో, ఎలా ఉండాలో అర్థం కావటం లేదు. ఇంతలో బయట కారు ఆగిన శబ్దం వినిపించడంతో సుజాత వెంటనే కూతురు దగ్గరికి వచ్చి, అమ్మా, వాళ్ళు వచ్చారు నందు, నువ్వు కంగారు పడకు, మామూలుగానే ఉండు అంటూ ధైర్యం చెబుతుంది. కొద్దిసేపటికే విక్రమ్ తన తల్లిదండ్రులతో కలిసి లోపలికి వస్తాడు. చూడటానికి చాలా సింపుల్గా ఉన్న అతని మాటల్లో ఒక ప్రత్యేకమైన ప్రశాంతత కనిపించింది. అందరినీ గౌరవంగా పలకరించిన తరువాత తల్లిదండ్రులతో పాటు కలిసి కూర్చున్నాడు. రాఘవరావు కూడా అబ్బాయిని చూసి మనసులోనే సంతోషించాడు. అమెరికాలో మంచి ఉద్యోగం, మంచి కుటుంబం, అన్నింటికంటే ముఖ్యంగా అబ్బాయి ప్రవర్తన ఆయనకు బాగా నచ్చింది. కొద్దిసేపటి తర్వాత పెద్దవాళ్ళు పిల్లలు పిల్లలు ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటే మంచిది అని అనటంతో నందిని, విక్రమ్ ఇద్దరు ఇంటి పక్కనే ఉన్న చిన్న బాల్కనీలోకి వెళ్తారు. ఇద్దరి మధ్య కొన్ని క్షణాలు నిశ్శబ్దంగానే గడిచిపోతున్నాయి. చివరికి విక్రమే నవ్వుతూ, మీరు నా గురించి ఏమైనా అడగాలంటే అడగండి, ఇలా సైలెంట్గా ఉంటే నాకు ఇంకా టెన్షన్గా ఉంది అని అన్నాడు. ఆ మాటలకు నందిని కూడా చిన్నగా నవ్వేసింది. మీరు అమెరికాలో ఉంటారు కదా, అక్కడే ఉండాలని మీరు అనుకుంటున్నారా, లేక ఇండియాకి తిరిగి వచ్చే ఆలోచన ఉందా అని అడిగింది నందిని. నిజం చెప్పాలంటే ఉద్యోగం కోసం అక్కడ ఉన్నాను, కానీ నా వాళ్ళు ఎక్కడుంటే నాకు అదే ఇల్లు. పెళ్లి తర్వాత మన ఇద్దరికి ఏది సౌకర్యంగా ఉంటే అది నిర్ణయించుకోవచ్చు అని అన్నాడు విక్రమ్. ఆ సమాధానం నందినికి నచ్చింది. ఎందుకో అతని మాటల్లో బలవంతం కంటే తన అభిప్రాయానికి విలువ ఇస్తున్నాడనే భావన కలిగింది. ఇద్దరు ఇంకా కొద్దిసేపు మాట్లాడుకున్నారు. చివరికి నందిని లోపలికి వచ్చేసరికి ఆమె ముఖంలో ఉన్న చిరునవ్వును చూసి సుజాత గారికి అర్థమైపోయింది. అమ్మా, అబ్బాయి నచ్చాడా అని మెల్లగా అడిగింది. నందిని ఏం చెప్పకుండా తలదించుకుంది. ఆ ఒక్క సిగ్గే ఆమె సమాధానంగా మారింది.
రెండు కుటుంబాలు మాట్లాడుకొని పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. కొన్ని రోజులకే నిశ్చితార్థం కూడా ఘనంగా జరిపించారు. నిశ్చితార్థం రోజు విక్రమ్ నందినికి ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చాడు. అది తెరిచి చూసిన నందినికి అందులో ఒక అందమైన పెన్ కనిపించింది. ఇదెందుకు అని అడిగింది. నీ చదువు మధ్యలో ఆగకూడదు. పెళ్లి తర్వాత కూడా నీ కలలు నువ్వు కొనసాగించాలి. నీకు నచ్చిన ఉద్యోగం నువ్వు చెయ్యాలి. నీకు నచ్చినట్టు నువ్వు జీవించాలి అని అన్నాడు విక్రమ్. ఆ మాటలు విన్న నందిని కళ్ళల్లో తెలియకుండానే నీళ్లు తిరిగాయి. పెళ్లి చూపుల్లో నచ్చిన అబ్బాయి ఇప్పుడు తన మనసుకు దగ్గరైన మనిషిగా మారిపోయాడు. అలా వాళ్ళిద్దరి మధ్య దూరం ఉన్న ప్రేమ మాత్రం రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. విక్రమ్ అమెరికా వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రతిరోజు నందినితో మాట్లాడేవాడు. కానీ వాళ్లకు తెలియని విషయం ఒక్కటే ఉంది. వాళ్ళు ప్రేమగా ఎదురు చూస్తున్న ఆ పెళ్లికి ముందే విక్రమ్ జీవితంలోకి ఒక మెయిల్ రూపంలో వచ్చింది సమస్య. నందిని కుటుంబం తీసుకునే ఒక కఠినమైన నిర్ణయానికి అది కారణం కాబోతోంది. ఆ మెయిల్ వచ్చిన రోజు విక్రమ్ మొదటిసారి నందినికి ఫోన్ చేయడానికి కూడా భయపడ్డాడు. ఆ రోజు ఉదయం విక్రమ్ ఎప్పటిలాగే ఆఫీస్కి వెళ్ళటానికి సిద్ధమవుతున్నాడు. నందినికి కాల్ చేసి ఇంకో 10 రోజుల్లో మన పెళ్లి కదా, ఇంకా నమ్మలేకపోతున్నాను అంటూ నవ్వుతున్నాడు. నందిని కూడా సిగ్గుపడుతూ నాకు అలాగే ఉంది, మీరు త్వరగా వచ్చేయండి, నాకు అదే చాలు అని అంది నందిని. విక్రమ్ ఏదో చెప్పబోతుండగానే అతని ల్యాప్టాప్కి మెయిల్ వచ్చిన శబ్దం వినిపించింది. ఆఫీస్ నుంచి వచ్చిన మెయిల్ అనుకొని వెంటనే ఓపెన్ చేశాడు. కానీ మొదటి 2 లైన్లు చదివిన వెంటనే అతని ముఖంలో నవ్వు మాయమైపోయింది. కొన్ని క్షణాలు ఆ స్క్రీన్నే చూస్తూ ఉండిపోయాడు విక్రమ్. ఇంతలో ఫోన్లో నందిని, ఏమైంది విక్రమ్ గారు, ఎందుకు సైలెంట్ అయిపోయారు అని అడిగింది. విక్రమ్ వెంటనే ల్యాప్టాప్ మూసేసి, ఏం లేదు నందిని, ఆఫీస్లో చిన్న సమస్య వచ్చింది అని అన్నాడు. మీ గొంతు చూస్తుంటే చిన్న సమస్యలా అనిపించడం లేదు. నేను చూసుకుంటాను, నువ్వేమి టెన్షన్ పడకు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు విక్రమ్. కానీ ఫోన్ కట్ చేసిన వెంటనే విక్రమ్ కుర్చీలో కూలబడిపోతాడు. ఆ మెయిల్లో ఉన్న విషయం ఒకటే అతని కళ్ళ ముందు తిరుగుతోంది. మీ ప్రస్తుత ఉద్యోగ స్థానం తక్షణమే రద్దు చేయబడింది. మీ వీసా స్టేటస్ పై కూడా తదుపరి చర్యలు తీసుకోబడతాయి. అతని ఉద్యోగం పోయింది. అంతేకాదు అమెరికాలో ఉండే హక్కు కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇంకా 10 రోజుల్లో తన పెళ్లి. నందినికి విషయం తెలిస్తే అసలేమవుతుంది? తనని నమ్మి పెళ్లికి ఒప్పుకున్న ఆమె ఇప్పుడు తన పరిస్థితిని చూసి వెనక్కి తగ్గుతుందా? అదే ఆలోచనతో విక్రమ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ అతనికి తెలియని మరో విషయం ఉంది. ఆ మెయిల్ గురించి నిజం నందినికి తెలియకముందే విక్రమ్ గురించి ఒక వార్త నందిని తండ్రి రఘురాం చెవిలో పడబోతోంది. ఆ వార్త విన్న తర్వాత రాఘవరావు తీసుకునే నిర్ణయం నందిని జీవితాన్నే మార్చబోతోంది. విక్రమ్ ఆఫీస్ నుంచి వచ్చిన ఆ మెయిల్ని చూస్తూ ఎంతసేపు అలా కూర్చున్నాడో అతనికే తెలీదు. ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగం ఒక్క మెయిల్తో చేతుల్లో నుంచి జారిపోవడం అతనికి బాధగా అనిపిస్తుంది. కానీ ఆ బాధ కంటే నందినికి ఈ విషయం ఎలా చెప్పాలో అన్న ఆలోచనే అతన్ని ఎక్కువగా భయపెడుతోంది. చివరికి తన తల్లికి ఫోన్ చేశాడు. అమ్మా అని అన్నాడు. అతని గొంతు వినగానే ఏదో జరిగిందని అర్థమైంది. ఏమైంది నాన్న, నీ గొంతు ఎందుకు అలా ఉంది అని అడిగింది. కొద్దిసేపు మౌనంగా ఉండి, అమ్మ నా జాబ్ పోయింది అన్నాడు. ఆ మాట వినగానే ఒక్కసారిగా ఆమె షాక్ అయింది. అసలేం మాట్లాడుతున్నావు విక్రమ్ అని అంటుంది తన తల్లి. అవునమ్మా, ఆఫీస్లో కొన్ని మార్పులు జరిగాయి, నన్ను కూడా తొలగించారు. అంతేకాదు వీసా గురించి కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోబోతున్నారు అని చెప్పాడు. కొద్దిసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం. నందినికి చెప్పావా అని అడుగుతుంది. అమ్మ అడిగిన ఒక్క ప్రశ్నకు విక్రమ్ తలదించుకున్నాడు.
లేదమ్మా, ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. పెళ్ళికి ఇంకో 10 రోజులు మాత్రమే ఉన్నాయి. నిజం దాచిపెట్టి పెళ్లి చేసుకోవడం మాత్రం సరైంది కాదు నాన్న అని అంటుంది తన తల్లి. తెలుసమ్మా, కానీ ఆమె నన్ను ఉద్యోగం కోసం ప్రేమించలేదు అని చెప్తాడు. విక్రమ్ గొంతు వణుకుతోంది. అది నాకు తెలుసు నాన్న, కానీ ఆమె తండ్రి ఎలా ఆలోచిస్తారో మనకు తెలియదు కదా అని అంటుంది. అమ్మ మాటలు విక్రమ్ మనసులో మరింత భయాన్ని నింపుతున్నాయి. అదే సమయంలో హైదరాబాద్లో నందిని పెళ్లి పనుల్లో బిజీగా ఉంది. తన గదిలో కూర్చొని విక్రమ్తో మాట్లాడిన తర్వాత వచ్చిన మెసేజ్లను చూస్తూ చిన్నగా నవ్వుకుంటుంది. అప్పుడే రాఘవరావు గారు ఇంట్లోకి వస్తున్నారు. నందు, నీతో ఒక విషయం మాట్లాడాలి, తొందరగా ఇట్రా అన్న తండ్రి గొంతులో ఉన్న గంభీరత చూసి నందిని నవ్వు ఒక్కసారిగా ఆగిపోయింది. ఏమైంది నాన్న అని అంటుంది. రాఘవరావు గారు వెంటనే చెప్పలేకపోయాడు. చేతిలో ఉన్న ఫోన్ను చూస్తూ కొన్ని క్షణాలు అంతే నిలబడ్డాడు. విక్రమ్ గురించి నాకు ఒక విషయం తెలిసింది అని అంటాడు. ఆ పేరు వినగానే నందిని గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంటుంది. విక్రమ్కి ఏమైంది నాన్న, చెప్పండి అని అంటుంది నందిని. రాఘవరావు ఆమె కళ్ళల్లోకి చూస్తూ నెమ్మదిగా అంటున్నారు. అతనిప్పుడు అమెరికాలో ఉద్యోగం చేయటం లేదు అని చెప్తాడు. నందిని ముఖంలో ఉన్న నవ్వు ఒక్క క్షణంలో మాయమైపోతుంది. అంటే ఏంటి నాన్న అని అంటుంది. అతని ఉద్యోగం పోయింది నందు. ఆ ఒక్క మాట విన నందిని కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేకపోయింది. కానీ రాఘవరావు అక్కడితో ఆగలేదు. ఇది మాత్రమే కాదు, మనకు తెలియని దానికంటే ఇంకా పెద్ద విషయం ఉంది అని చెప్తాడు. నందిని గుండె ఆగినంత పనైంది. ఏంటి నాన్న అంటుంది. రాఘవరావు గారు చెప్పిన ఆ ఒక్క మాట విక్రమ్ మీద నందినికి ఉన్న నమ్మకాన్ని పూర్తిగా మార్చబోతుంది. రాఘవరావు కూతురు వైపు చూస్తూ కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు. నందు, విక్రమ్ ఉద్యోగం పోయిందని మాత్రమే కాదు, అతని అమెరికా వీసా పరిస్థితి కూడా ఇప్పుడు అంత సులభంగా లేదు. అతను అక్కడ ఎంతో కాలం ఉండగలడో కూడా స్పష్టంగా తెలియటం లేదు అని నెమ్మదిగా చెప్తాడు. ఆ మాటలు విన్న నందిని ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే నాన్న, విక్రమ్ అమెరికాలో ఉండలేడా అని అడుగుతుంది. రాఘవరావు గారు తల ఊపుతూ, ఇప్పుడున్న పరిస్థితుల్లో అతను అక్కడ ఉండి కొత్త ఉద్యోగం చూసుకోవడం కూడా చాలా కష్టమని అంటున్నారు. ఒకవేళ ఉద్యోగం దొరకకపోతే ఖచ్చితంగా ఇండియాకి తిరిగి రావాల్సిందేనట అని అన్నాడు. నందిని కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేకపోయింది. అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తున్నాడని మాత్రమే కాదు, అతను తన జీవితాన్ని అక్కడే కొనసాగిస్తాడని అనుకుని పెళ్లికి ఒప్పుకున్న విషయం ఆమెకు గుర్తొచ్చింది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఆ భవిష్యత్ అంతా మారిపోయే పరిస్థితి వచ్చింది. అయితే విక్రమ్ నాకెందుకు చెప్పలేదు నాన్న అని నందిని బాధగా అడుగుతుంది. రాఘవరావు గారు నెమ్మదిగా, అదే నాకు కూడా అర్థం కావడం లేదు నందు. ఉద్యోగం పోయిందని చెప్పటానికి భయపడి ఉండొచ్చు అని అంటాడు. పెళ్లి దగ్గర పడుతున్న సమయంలో ఈ విషయం చెబితే నువ్వు ఏమనుకుంటావో అని ఆలోచించి ఉండొచ్చు. కానీ ఇలాంటి విషయాలు పెళ్లికి ముందు దాచడం మాత్రం నాకు నచ్చలేదు నందు అని అంటాడు తన తండ్రి. ఆ మాటలు విన్న నందిని వెంటనే విక్రమ్కి ఫోన్ చేయడానికి తన ఫోన్ తీసుకుంటుంది. ఆమె చేతులు వణుకుతున్నాయి. ఎన్నిసార్లు కాల్ చేసినా విక్రమ్ ఫోన్ ఎత్తడం లేదు. చివరికి అతని నుంచి ఒక మెసేజ్ వచ్చింది. నందిని, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, కానీ ఫోన్లో చెప్పలేను. కొద్దిసేపు తర్వాత నేను కాల్ చేస్తాను అని పట్టాడు. ఆ మెసేజ్ చూసిన నందిని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాన్న, అతను నాకు నిజం చెప్పబోతున్నాడు. ఒక్కసారి అతనితో మాట్లాడే అవకాశం ఇవ్వండి అని అడుగుతుంది నందిని. రాఘవరావు మాత్రం కఠినంగా, నందు, నేను నీకు శత్రువుని కాదు. నీ జీవితాంతం నువ్వు సంతోషంగా ఉండాలని మాత్రమే కోరుకుంటున్న ఒక తండ్రిని. అమెరికా సంబంధం అని చూసి మనం పెళ్లి కొప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఉద్యోగం లేదు, వీసా సమస్య వచ్చింది. రేపు అతను ఇండియాకి తిరిగి వస్తే అతని జీవితం ఎలా ఉంటుంది, నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇవన్నీ ఆలోచించకుండా పెళ్లి చేసేయడం నాకు ఇష్టం లేదు అని కరాఖండిగా చెప్పేస్తాడు.
రాఘవరావు మాటలు విన్న నందిని ఒక్కసారిగా మౌనంగా ఉండిపోతుంది. తన తండ్రి తన మంచి కోసమే మాట్లాడుతున్నాడని ఆమెకు తెలుసు. కానీ ఆ క్షణంలో ఆయన మాటలు మాత్రం తన మనసుని చాలా గాయపరుస్తున్నాయి. ఇంతకాలం తన ప్రతి నిర్ణయానికి అండగా నిలిచిన తండ్రే తన ప్రేమ విషయం వచ్చేసరికి ఇంత కఠినంగా మాట్లాడడం నందినికి బాధగా అనిపిస్తోంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా వాటిని తుడుచుకుంటూ తండ్రి వైపు చూస్తోంది నందిని. ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. కానీ తన మనసులో మాత్రం ఒక్కటే ప్రశ్న తిరుగుతోంది. అమెరికా, ఉద్యోగం, డబ్బు ఇవన్నీ చూసి నాన్న నా ప్రేమను అర్థం చేసుకోరా? ఆ రాత్రి నందిని తీసుకోబోయే నిర్ణయం తన జీవితాన్నే కాదు, విక్రమ్ జీవితాన్ని కూడా మార్చబోతుంది. మరి నందిని ఎలాంటి నిర్ణయం తీసుకుంది? తండ్రి మాట వింటుందా? లేక తన ప్రేమను తాను గెలుచుకోవడానికి ప్రయత్నిస్తుందా? అసలు నందిని తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి? తెలుసుకోవాలి అనుకుంటే తర్వాతి పార్ట్ కోసం వెయిట్ చేయండి. నందిని పరిస్థితి మీకెలా అనిపించింది? తండ్రి తన మంచి కోసమే ఆలోచిస్తున్నాడా? లేక నందిని మనసును కూడా అర్థం చేసుకోవాల్సిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ కథ మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ చేయండి. అలాగే మీకు నచ్చిన వాళ్ళతో తప్పకుండా ఈ కథను షేర్ చేసుకోండి. ఇలాంటి మంచి కథలు మరిన్ని వినాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అలాగే ఈ స్టోరీకి ఒక చిన్న హైప్ ఇవ్వచ్చు కదా. మీ ఒక్క లైక్, మీ ఒక్క కామెంట్ మా కథలకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తాయి.